విషయం ఏంటంటే మనకి తెలుసు అసలు బాగా పీక్ స్టేజ్లో ఉండి అంత ఉరుగుతున్నటువంటి టైంలో కూడా మాయలకి ఆ డెసిషన్ తీసుకోవడం అంత చతికిల పడిపోయాను. నేనైతే 3 months అప్పుడు లీవ్ పెట్టి అన్నగారితో తిరిగినాను. అంటే కిషోర్కి కాదు, అంటే దళితులలో కూడా అంత కాన్ఫిడెన్స్, అంత పోరాట పటిమ, అంత ఇన్స్పైర్ చేసేటువంటి గుణము సూర్యప్రకాశ్ చాలా దగ్గర నుంచి నేను ఆలోచించాను. డాక్టర్ శ్రీనివాస్ గారి గురించి కూడా నేను 45 సంవత్సరాల క్రితం అనుకున్నాను. ఇక్కడ మన ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్లో ఆయన స్పీచ్ ఫస్ట్ సారి విన్నాను. సో అప్పుడు అనుకున్నాను డెఫినెట్ ఈ షుడ్ బి ద లీడర్ అని. ఫిలాసఫీ మనం ఏంటంటే ఏదైనా ఒక మూమెంట్ పైకి రావాలంటే ఒక సమస్య ఉండాలి, ఫిలాసఫీ ఉండాలి, లీడర్ ఉండాలి. సో ఎవరైనా ఫిలాసఫీ లేనంలో అసలు లీడర్ కావడం చాలా కష్టం. అంటే ఇక్కడ కొంతమంది మొన్న బిఎస్పీ ప్రెసిడెంట్ అభిమాన్ కూడా ఉండొచ్చు, కానీ ఆయన వచ్చినప్పుడే నేను అన్నాను అసలు ఫిలాసఫీ లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఆయన ఈ మూమెంట్ నుంచి వెళ్ళిపోవాలి. సో ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదంటే నా కమిట్మెంట్ ఉండి బాగా గట్టిగా పనిచేయాలంటే ఫిలాసఫీ ఉంటేనే పనిచేయాలి. మీరు చూసుంటారు ఎక్కడ ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ తెలుగుదేశం ధర్నా చేస్తే పోలీసులు 2 ఓట్లను పారిపోతారు. అదే కమ్యూనిస్టులు 3-4 ఒకరిలో కొడితే ఎవరు చెప్పుకుంటారు. సో అదేంటంటే ఫిలాసఫీకి ఉన్నటువంటి బలం. అయితే నేను మామూలుగా ఎక్కడన్నా మాట్లాడాను అంటే నేను లీడర్గా అయిపోయి నేను లీడర్ కాదు, నాకు స్పీచ్ కూడా నేను మాకు ఇవ్వలేను. నేను టీచర్ బాగా మాట్లాడేవాడు. అయితే ఫిలాసఫీ మాత్రం చాలా వరకు చదువుకుంటాను, బాగా చెప్తాను. సో నాకేమనిపించింది అంటే ఎక్కడన్నా మాట్లాడితే ఫస్ట్ మాట ఏం చెప్పారంటే బ్రహ్మణ భావజాల విముక్తియే భారతదేశం. ఎంత ఆలోచించిన కానీ లాస్ట్కి అఫెక్ట్ అయిపోతుంది. బ్రహ్మణ భావజాల అంటే ఆ బ్రహ్మణ భావజాలను బ్రాహ్మణులు ఈ దేశానికి చేసినటువంటి అన్యాయము, ద్రోహము ఇంత అంతా ఒక ద్రోహపూరితమైనటువంటి సిద్ధాంతాన్ని క్రియేట్ చేసి అదే కరెక్ట్ సిద్ధాంతం అని చెప్పేసి అందరికీ మన జనాలకు నమ్మిస్తూ ఈవెన్ ఈ రోజు కూడా నాకు బాగా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే యూనివర్సిటీ లోపల పీజీ చేసే స్టూడెంట్స్ కూడా ఏపీలో పనిచేస్తారు. ఎంత ఆశ్చర్యం అంటే ఎంత దొంగ సిద్ధాంతం. కొంచెం చదివితే వర్ణాశ్రమ ధర్మము, కులధర్మం ఇవన్నీ మనం తెలుసుకుంటేనే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు కానీ లేకుంటే ఈ ఏది బాల్య నియమాలు, ఉద్యోగి వ్యవస్థ, శూద్రుల తక్కువ చదువుకొని తక్కువ లేదు, ఆయన ఇప్పుడు అన్ని క్రియేట్ చేసింది అసలు వాళ్ళు బ్రిటిషర్స్ మనకు ఏం చేశారు అవన్నీ చట్టాలు చేసి అవన్నీ తీసేసి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంత కుటిలమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని నిజందరూ ప్రజలకు చెప్పుకుంటూ పోయే వరకు ఇదే నిజమని నమ్మేటట్టు చేసింది. అయితే ఈరోజు హిందుత్వం గురించి కానీ హిందూ సిద్ధాంతాలు కానీ చెప్పేటికి ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, సరస్వతి ఇట్లా ఎన్నో కొన్ని వందల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే నిరంతరం మరి అదే కాకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా ఆ దొంగ సిద్ధాంతాలు ఊరికే చెప్పి ఇదే మా సిద్ధాంతం అని చెప్పేసి ప్రజల్లోకి ఎక్కింది. ఎస్పెషల్లీ మన వాళ్ళు మీరు ఎక్కడన్నా చూడు, ఈవెన్ ముస్లింల మీద కానీ నేను ఎక్కడైనా దంగా చేస్తున్నారు లేకపోతే కొడుకున్నారు ఇదంటే నిమ్న జాతుల వాళ్ళే ఉంటారు ఎక్కువ. అంటే వీరికి చెప్పి గుడిలోకి అయితే రాలేదు, కానీ ఎవడన్నా గుడి మీద అటాక్ చేస్తే మరి నీ దేవుడి మీద అటాక్ చేసి పోయి వాళ్ళు కొట్టు చంపాలని అది నమ్ముతున్నారు మన వాళ్ళు పోతారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంత దొంగ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు ఊరికే నిరంతరం చెప్పి ఎట్లయితే మనుషుల్లోకి ఎక్కించారు. కానీ ఇక్కడ ఏమైతే రవీష్ కుమార్ చెప్తాడు ఇదే, ఇక్కడ ఏంటంటే మనకు చాలా గొప్ప సిద్ధాంతం ఉంది. ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, పూలే, పెరియార్ అంతా ఉన్నారు, తర్వాత బుద్ధుడు ఉన్నాడు, చాలా గొప్ప సిద్ధాంతం ఉంది. కానీ మనము ప్రజలు లేదు. ఎప్పుడో నెలకు 2 నెలలకు ఇప్పటికీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ సమాజానికి ఏదో చేస్తున్నామన్నా అంటే వాళ్ళు చేసే వర్క్ ఎంత ఉందో అసలు దాంట్లో మనకు 1% కూడా నేను చెప్తాను. సారీ టు చేసి నాట్ ఈవెన్ 1% వర్క్ మనం చేయడం. సో ఎక్కడి నుంచి వస్తుంది అసలు అంటే ఇంత గొప్ప సిద్ధాంతం కూడా ఉన్నా కానీ ప్రజల్లో చేరడం లేదు కాబట్టి అని చెప్పి మనకి అక్కడ కనబడుతుంది. సో అందుకే అసలు ఈ ప్రతిదానికి కారణం కులం సృష్టించిన బ్రాహ్మణుడు మన శత్రుడు డెఫినెట్ కాదు, మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఈ బ్రాహ్మణుడు చేసినటువంటి ఏంటి దోపిడీ సిద్ధాంతం
ఉన్నత వర్గాలకు పనికొస్తుంది కాబట్టి వాళ్ళు సెకండ్ శత్రువులు ఉంటుంది. అంటే ఒకప్పుడు రాజులను తయారు చేసి వాళ్ళతో దోపిడీ చేసింది. ఇప్పుడు ఉన్నత వర్గాలు డెఫినెట్గా ఈ రెండు మనకి శత్రువులు అనేటువంటి మనం మనసులో పెట్టుకోవాలని గుర్తించుకోవాలి. తర్వాత ఈ కులము చాలా మంది అంటారు కుల నిర్మూలన అంటే అసలు మత నిర్మూలన జరిగితే కుల నిర్మూలన జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తాడు. అసలు ఫస్ట్ బాబాసాహెబ్ అంటే అని ఉండొచ్చు కులాంతర వివాహాలు లేకపోతే సహపంక్తి భోజనాలు ఇవన్నీ చేస్తారు. తర్వాత స్టేజ్లో ఇవన్నీ ఏం కాదని ఆయనకు అర్థమైపోయింది సార్. ఎందుకంటే కులం ప్రస్తావన ఈ హిందూ మత గ్రంథాల్లో ఉంది కాబట్టి హిందూ మత గ్రంథాల్లో ఒక హిందువు చాలా పవిత్రంగా నడుస్తాడు కాబట్టి మత గ్రంథాల్లో మనకు తెలుసు కదా, పురుష సూక్తము వేదాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, మన ధర్మశాస్త్రం అయితే ఎంత హారపుగా రాశారు కాబట్టి అంత పవిత్రంగా నడుస్తాడు కాబట్టి దాంట్లో ఉన్నదాన్ని వీడు నెగ్లెక్ట్ చేయడు. సో అదే ఫాలో అవ్వాలనుకుంటాడు కాబట్టి అంటే హిందూ మతము ఈ మత గ్రంథాలు ఉన్నంత రోజు కులం పోదు. సో కులం పోవాలంటే అందుకే బాబాసాహెబ్ ఏమన్నాడు ఈ మత గ్రంథాలను డైనమిక్ చేయాలి. సో మనకున్న సంఖ్యలు మనము అవగాహన కూడా మన ప్రజల్లో లేదు కాబట్టి మనం ఆ పని చేయలేము కాబట్టి బాబాసాహెబ్ ఏం చెప్పాడు లాస్ట్లో మీకు గుర్తుందో లేదో లాస్ట్లో బాబాసాహెబ్ అనేది ఏంటంటే ఈ రోజు వరకు నేను ఎన్నో విధాలైనటువంటి పోరాటం చేసినాను కానీ ఇక ముందు మాత్రము నా ప్రతి క్షణము బౌద్ధ వ్యాప్తి గురించి నేను ఉపయోగిస్తానని. సో అంత ఇంపార్టెంట్ అని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక కమ్యూనిస్టులు కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే నేను అనుకుంటానంటే ఓన్లీ ఫిజికల్ వరల్డ్ చూసినాను, దీనికి సైకలాజికల్ వరల్డ్ స్పిరిచువల్ వరల్డ్ కూడా ఒకటి ఉన్నది. అది లేకపోతే అసలు మనిషి చాలా భయాందోళనకు గురవుతాడు. అది పట్టించుకోకపోవడంతో వాళ్ళు నేను ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటాను. దానికి డెఫినెట్గా మనం ఈ స్పిరిచువల్ వరల్డ్ లేకపోతే సైకలాజికల్ వరల్డ్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దానికి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేది బౌద్ధం. సో హిందూయిజం నుంచి అంటే కుల వ్యవస్థ హిందూ మతంతో ఉంది కాబట్టి ఈ హిందూ మతాన్ని మనం ఏమనకుండా కులాన్ని నిర్మించాం. సో హిందూ మతంలో నుంచి మనము ప్రజల్ని బయటకు తేవాలంటే బౌద్ధం డెఫినెట్గా ఆల్టర్నేట్ సిస్టమ్. బౌద్ధం ఇప్పుడు అంత కమ్యూనిస్ట్ చెప్పినట్టే బౌద్ధంలో కూడా దేవుడు లేడు, ఆత్మ లేదు, ఇప్పుడు నమ్మకాలు ఏమి లేదు, అంత సైంటిఫిక్. సో సైంటిఫిక్లోనే ఇప్పుడు ఇంతకుముందు నాగబాబు గారు ఇప్పుడు శీలం చాలా ఇంపార్టెంట్ అసలు. శీలము ఎవరైతే బాగా మెయింటైన్ చేస్తాడో ఆ శీలం మెయింటైన్ చేసేస్తే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనుకోకపోతే ఎందుకంటే నేను బోస్తే నేను తప్పకుండా ఇది ఎక్కడానికి నేను చెప్పాలనుకుంటాను. ఒక మామూలు మనిషిని చాలా గొప్ప నాయకుడిగా చేసే గుణం శీలానికి ఉంది. అంటే శీలం అంటే బౌద్ధ ప్రకారం ఏంటంటే జీవహింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తర్వాత వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మద్యపానీయాలు తీసుకోకూడదు. ఈ 5 క్యారెక్టర్ ఈ 5 క్యారెక్టర్స్ మెయింటైన్ చేయడం మనిషికి ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, అలర్ట్ వస్తుంది. సో దాన్ని ఏమంటారంటే వర్చు డెలిజెన్స్. అంటే ఈ గుణగణాలు మెయింటైన్ జీరో మెయింటైన్ డెలిజెన్స్ ఉంటాడంటే బాగా యాక్టివ్ ఉంటాడు. డెలిజెన్స్ ఆఫ్ డిసిప్లిన్, వాడు బాగా యాక్టివ్ ఉంటాడు కాబట్టి డిసిప్లిన్ అలవాటు. అంటే సో డిసిప్లిన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ నాన్ రిమోర్స్. డిసిప్లిన్ ఉంటాడు కాబట్టి పశ్చాత్తాపడు. సో నాన్ రిమోర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గ్లాడనింగ్, అంటే పశ్చాత్తాపడని మనసత్వం ఉంది కాబట్టి ఆ మనసులో ఆటోమేటిక్గా ఈ హ్యాపీనెస్ వస్తుంది. గ్లాడనింగ్ హ్యాపీనెస్, ఈ హ్యాపీనెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బ్లిస్ అంటే మానసిక ప్రశాంతి. బ్లిస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ మనిషికి వస్తే కాన్సన్ట్రేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కరెక్ట్ నాలెడ్జ్ అనమాట. కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే కరెక్ట్ ఏం నాలెడ్జ్ ఏంటి, విజన్ ఏంటి, మనకు కావాల్సిన సిద్ధాంతం ఏంటనే కరెక్ట్ ఆలోచిస్తారు. సో కాబట్టి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు భగవాన్ బుద్ధుని లైఫ్ హిస్టరీలో మనం చూస్తే అసలు ఇప్పుడు మామూలు మాట్లాడుతున్నారు వేరు, ఆయన మాట్లాడితే మొత్తం సంమోహనం చేయలేదు. అంటే అది డెఫినెట్గా క్యారెక్టర్ లాగే వస్తుంది. సో అందుకే మనం ఇక్కడ ఎవరైనా ఈ దేశం గురించి ప్రజల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ చేయాల్సింది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ తోటి మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది కాబట్టి దాంతో మనం ఏదైనా సాధించవచ్చు. దాని గురించి ఇక్కడ మనము ఈ హిందూ మతము యొక్క కుల వ్యవస్థనే చాలా ఈ దేశానికి నష్టం చేసింది కాబట్టి దాని నుండి మనం బయటకు రావాలంటే ఆల్టర్నేట్ సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి. ఈ సిద్ధాంతం తర్వాత మీరు ఏదైనా చేసుకుంటే అంటే బౌద్ధం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సైకలాజికల్ పార్ట్, ఈ క్యారెక్టర్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్.
షీల్ సమాధి ప్రజ్ఞ మెయిన్ బౌద్ధంలో షీల్ అంటే క్యారెక్టర్ మెయింటైన్. సమాధి అంటే ఏంటంటే డోంట్ లెట్ యువర్ థాట్స్ వాండర్ ఐదర్ ఇన్ ది ఫ్యూచర్ ఆర్ ఇన్ ది పాస్ట్. ప్రజెంట్ మూమెంట్ లో ఉంచగలుగుతాం. సో దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. మీరు దేవుని మీద అక్కడ మనసు పెట్టేది ఏం ఉండదు బౌద్ధంలో కూడా. అంటే మనసు ఎక్కడ కూడా తిరుగుతుంటుంది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టండి. సో దాంతో విజన్ వస్తుంది. విజన్ వస్తే యూ విల్ సీ ద థింగ్స్ ఇన్ దర్ ఒరిజినల్ ఫామ్ వితౌట్ ఇల్యూజన్ అండ్ డెలిజన్ లేకుండా ఒరిజినల్ ఫామ్ లో చూస్తావు. కాబట్టి నువ్వు ఏదైనా సాధించగలవు. నీకు ప్రజలకి నాయకత్వాన్ని అందించేటువంటి జ్ఞానం వస్తుంది, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే శీలం చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను మాట్లాడాలనుకున్నాను. సో ఇంకా రేపు సెషన్లో ఏదైనా చేస్తే బాగా కొంచెం చెప్పమంటే నేను చెప్పాలి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు